తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. 2026 సంవత్సరంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుస సవాళ్లు ఎదురుకాబోతున్నాయా? కొత్త ఏడాదిలో అటు ప్రభుత్వంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి పరీక్షలు చాలానే ఉన్నాయా? ఇంతకీ సర్కార్ ముందున్న సవాళ్లేంటి? వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది? చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యే గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొంది. 80% పైగా కాంగ్రెస్ మద్దతుదారులే విజయం సాధించారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. పార్టీ నాయకత్వాన్ని అప్రమత్తం చేసేందుకు విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఇక ఇప్పుడు పార్టీ నాయకత్వానికి అటు ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికలు సవాల్గా మారబోతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు. పార్టీ మద్దతుదారులు గెలిస్తే అది ఆ పార్టీ ఖాతాలోకి వెళ్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయింది కాబట్టి అటు పార్టీ ఇటు ప్రభుత్వం సీరియస్గానే వర్కౌట్ చేసే పనిలో పడింది. మున్సిపల్ ఎన్నికలు సింబల్ మీద జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించాల్సిన అనివార్యత ఏర్పడింది. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణాల అభివృద్ధి, ప్రభుత్వ పనితీరు లాంటి అంశాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మున్సిపాలిటీల అభివృద్ధిపై గడిచిన కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. త్వరలో జిల్లాల వారీగా పర్యటనలకు కూడా సిద్ధమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ నాయకత్వానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్టీ గెలుపులో కీలకంగా పనిచేసిన నాయకులకు పదవులొచ్చే సమయం కాబట్టి గెలిపించుకునే బాధ్యత కూడా మనదే అంటూ క్లారిటీ ఇచ్చారు. సింబల్ మీద జరుగుతున్న ఎన్నిక కావడంతో అటు ప్రభుత్వం ఇటు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన జోష్లో ఉన్న కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే జోష్ను కంటిన్యూ చేయాలనుకుంటోంది. అధికార పార్టీ కావడంతో మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అభివృద్ధి పనులు జరగాలంటే అధికార పార్టీకి ఓటేయాలనే చర్చ మౌలికంగా జరుగుతుంది. కాబట్టి అధికార పార్టీ ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది.